వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్. కాంగ్రెస్ నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టడాల మీదకి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య. జీడీ నెల్లూరులో రా కదిలేరా సభ హాజరైన చంద్రబాబు. వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరం లేదని వెల్లడి. వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరుపై విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశాలు జారీ. కొత్తగా 60 పోస్టులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం. 563కు చేరిన గ్రూప్ 1 పోస్టుల సంఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రా కదిలరా సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో హింసా రాజకీయాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతో ప్రజలు పొరుగు ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు తెస్తామని చెప్పారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిస్తున్నా రాతియుగం వైపు వెళ్లకుండా స్వర్ణ యుగం వైపు వెళదామని పేర్కొన్నారు. ఓడిపోతామని తెలియడంతో జగన్ మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి పంపడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు బటన్ నొక్కితే జగన్ మైండ్ బ్లాంక్ కావాలని పిలుపునిచ్చారు. ఇక వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదని, వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నంత కాలం తమకేమీ అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ వాలంటీర్లు వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. జగన్ ను నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ ఉద్యోగాలు తీసేస్తామని చెబుతున్నారని, తద్వారా వాలంటీర్లలో జగన్ అభద్రతా భావాన్ని కలిగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అందుకే పిలుపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం, రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను. అదే రా కదిలిరా. 20వ జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను. ఒక పక్క మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారు. జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు. ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత, ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు. ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనదే. ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు. అతనికి ఓటమి అర్థమైపోయింది. రాత్రుల్లో నిద్ర రావడం లేదు. అందుకే అంటున్నాడు మేము సిద్ధమని. అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కటౌట్లు పెడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీరేమంటారు? అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ. ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు. దేనికి సిద్ధం? మీ జీవితాలను నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా. అందుకే ఆ కటౌట్ చూసిన ప్రతిసారి ప్రభుత్వం పెట్టిన బాధలు మీకు గుర్తురా. పేరులేని వలసలు ఆ కటౌట్ చూసి మీకు గుర్తు రావాలి. గుర్తొచ్చి మళ్ళీ ఓడిస్తామనే సంకల్పంతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా,
ఎన్నికల వరకు మీరంతా కూడా కష్టపడండి, స్వర్ణ యుగానికి కష్టపడండి, నడిపించే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోవాలి. దానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు. నేను ఒకటే వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఉండమని వాలంటీర్లు కూడా కోరుతున్నా. మీకు కావాలని అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నాడు. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే ఉద్యోగాలు తీసేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేను వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తే నేను వ్యతిరేకం కాదు, కానీ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే కబద్దారు వదిలిపెట్టమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 3 నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఆయనకు మహిళా కార్యకర్తలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షలో మాట్లాడుతూ కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాం కు సున్నం వేయాలన్న కేఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఎండగడుతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదకర మూర్ఖపు వైఖరిని తిప్పికొట్టి కృష్ణా జలాలపై, ప్రాజెక్టులపై తెలంగాణకు రావాల్సిన వాటాను, హక్కులను 100% కాపాడుకునేందుకు ఎంత దాకైనా పోరాడాల్సిందేనని పిలుపునిచ్చారు. ఉద్యమం సమయంలో సాగునీరు, తాగునీటి హక్కుల కోసం పోరాడమే కాకుండా మా నీళ్లు మాకే అనే ప్రజా నినాదాన్ని స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే నిజం చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోస్టులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో మరో 60 పోస్టులను పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల ఆ నోటిఫికేషన్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ ప్రభుత్వం 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్ 1 పోస్టుల సంఖ్య 563కు చేరాయి. 2022 ఏప్రిల్లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్లో గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష నిర్వహించగా 2,80,000 మంది హాజరయ్యారు. ఫిలిమ్స్ ఫలితాలు విడుదలైన పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దయింది. దీంతో 2023 జూన్లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పిచ్చింది. ఇంకోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంతవరకు వాదనలు జరగలేదు. నోరు తెరిస్తే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారని అంటారని, అనుభవం అనేది రాష్ట్రాలకు, ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని, ఏ అనుభవం లేకుండానే రాష్ట్రానికి సుపరిపాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగిస్తూ గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరుపై ఎండగట్టారు. ఇప్పటి వరకు 5 బడ్జెట్లు ప్రవేశపెట్టాం. ఇదే బడ్జెట్ కు మరిన్ని బెరుకులతో వచ్చే ప్రభుత్వంలో పెట్టుకుందాం. 2024 జూన్లో మన ప్రభుత్వం ఏర్పడాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. 8 పథకాల అధ్యక్ష, నేను పైన చెప్పినట్టు 8 పథకాలకే 52,700 కోట్ల రూపాయలు అవుతా ఉన్నాయి. 8 పథకాలకే అంటే ఎవరైనా కూడా టచ్ చేయాలంటే కూడా టచ్ చేయలేని సబ్జెక్ట్స్. టచ్ చేయాలి అంటే కూడా ఎవడన్నా దీన్ని రద్దు చేయాలి అని ఎవడన్నా టచ్ చేయాలనుకుంటే కూడా చెయ్యి కూడా చేయలేని సబ్జెక్ట్. ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఎవరైనా. అటువంటిది 52,700 కోట్లు. మళ్ళీ ఈ 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించు, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు, మహాశక్తి అంట.
18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారు అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది ఎంతమంది మహిళలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం, అది ఏంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఏం నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనము మంచి జరిగిస్తూ 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికీ ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికి రైతులకు మనసు రాలే. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అధ్యక్ష, మరి జగన్ 70,000కే ఇంత కష్టపడతా ఉన్నాడు కదబ్బా, నువ్వు 70,000కే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అంటున్నావు కదా, మరి నీకు ఇవన్నీ చేస్తే కనీసం 1,26,000 నువ్వు చెప్పి కొత్త ఎన్ని యాడ్ చేస్తే అది ఇంకా 1,50,000కు పోతుందేమో నాకు తెలియదు. అవన్నీ చేయడానికి నీకు డబ్బులు యాడ్ నుంచి వస్తాయనంటే చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వాళ్ళకి మీడియా బలం ఎక్కువ కదా అధ్యక్ష. ఎల్లో మీడియా బలం ఎక్కువ, వాళ్ళు ఏదైనా గోబల్స్ ప్రచారం చేయగలుగుతారు. వాళ్ళందరూ ఏమంటారు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు సంపద సృష్టిస్తాడు అని అంటాడు. సరే పోనీ సంపద సృష్టించే కార్యక్రమం ఆయన కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఫస్ట్ టైం కావడం లేదు కదా, ఆయన సంపద అనేది ఆయన 14 ఏళ్లలో ఆయన సంపద సృష్టించి ఉండాలి కదా. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినాడు. సో 3 సార్లు ఆయన ముఖ్యమంత్రి గతంలో పనిచేసినప్పుడు ఆ గత ట్రాక్ రికార్డులో ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు అని కూడా ఒకసారి చూస్తాం అధ్యక్ష. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ప్రజలందరూ కూడా ఇదంతా కూడా చూడాలి. ఏ మేరకు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఏ మేరకు ఆయన సంపద సృష్టించినాడు, ఎందుకంటే అప్పుడు కూడా ఎప్పుడు మేనిఫెస్టో అమలు చేసింది లేదు, కాబట్టి అది కూడా చూద్దాం అధ్యక్ష. ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన ట్రాక్ రికార్డ్ ఏమిటని చూద్దాం అధ్యక్ష. హక్కుల కోసం ఉద్యమిస్తున్న సర్పంచులను అరెస్ట్ చేయడం ప్రభుత్వ నియంతృత్వ పోకడకు నిదర్శనమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పల్లెల అభివృద్ధి కోసం నిధులను ఇవ్వాలని అడిగిన సర్పంచులపై దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇవాళ అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ సర్పంచులు ఎవరైతే ఉన్నారో పాపం వారు ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి అనేక వాగ్దానాలు చేస్తారు. రోడ్లు చేస్తామని, డ్రైనేజీలు చేస్తామని, మంచినీరు ఇస్తామని. కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పటికైనా బిల్లు ఇవ్వకపోతుందా అనేటువంటి ఆలోచనతోటి వారు బయట నుండి అప్పు తీసుకుని వచ్చి ఏదైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటినీ కూడా అక్కడ సర్పంచ్ నిర్వర్తించడం జరిగింది. కానీ వారు పనిచేసిన తర్వాత కూడా బిల్లు రానటువంటి నేపథ్యంలో చాలామంది సర్పంచులు, ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ఒక మహిళ కూడా, పల్నాడు ప్రాంతం అనుకుంటాను, మహిళా సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుల భారం తట్టుకోలేక ఆ అప్పు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితుల్లో
వారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే గ్రామాల్లో ఏమాత్రం అభివృద్ధి ఎతికినా కూడా మచ్చుకైనా కూడా మనకి కనపడినటువంటి విషయం. రోడ్ల పరిస్థితి ఎలాగుందో మనందరికీ తెలుసు. త్రాగునీటి వసతి సరిగ్గా లేదు. కనుక అటువంటి అంశాల మీద ఇవాళ సర్పంచులు ఉద్యమించి ఏవైతే మాకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో వాటిని ఇవ్వనటువంటి సందర్భంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి వారి యొక్క బాధ్యతలు గుర్తు చేయాలి అనేటువంటి ఆలోచనతో అసెంబ్లీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు, ఎందుకంటే అనేక స్థాయిల్లో అనేక మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే ఇసుమంత కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. ఆ లేనటువంటి సందర్భంలో వారు ఇవాళ అసెంబ్లీ ముట్టడి అని చెప్పే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ సర్పంచ్లందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఎట్లాగో మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి వారందరికీ కూడా మరలా వారు ఎదుర్కొనే పరిస్థితిని వారి గుర్తు చేద్దామనేటువంటి ఆలోచనతో. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అక్కడ సర్పంచుల్ని అరెస్ట్ చేయటం అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే నియంతృత్వ పోకడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ సర్పంచుల పక్షాన గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ సర్పంచుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా వారికి అండగానే నిలబడి ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా వారందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళే సర్పంచులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై విజయసాయికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ విజయసాయి 33 నిమిషాల ప్రసంగంలో 30 నిమిషాలు కూడా కాంగ్రెస్ గురించే మాట్లాడారని అన్నారు. బీజేపీని పొగుడుతూ మాట్లాడడం వారి మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తుందని తెలిపారు. వైసీపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ అని చెప్పారు. తను ప్రత్యేక హోదా గురించి వైసీపీని ప్రశ్నిస్తే విజయసాయి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. కాకపోతే వాళ్ళను నమ్మి మోసపోవద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. One more time. Good to hear. 19లో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి సంకేతాలు వస్తా ఉన్న పరిస్థితిలో 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మేము అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, 25కి 25 ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామనంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. కాకపోతే వాళ్ళను నమ్మి మోసపోవద్దని. 15 opportunities Jagan Mohan Reddy had it. All the 15 opportunities they left it, and they were just supporting Modi and Amit Shah. All the illegal bills, whichever people are saying it, all the parties were the greatest joke is that outside the parliament they were opposing farm bills. They voted in favor of Modi. Outside they were supporting the Bharat Bandh. For another bill also in CAA amendment also, inside they voted, outside they were saying the thing that minorities should have been in other Muslim minorities should have been included. This is the double speak of YSRP and particularly Jagan Party, and particularly these are all been led by Vijay Sai Reddy there. These all actions in Rajya Sabha was led by a man called Vijay Sai Reddy. Therefore, it is very clear that Jagan is part of the BJP. He is the trusted ally of BJP. He continues to be he is the ATM of BJP. Whenever they want support for political purposes in Delhi, in Rajya Sabha,
Jagan is there. Therefore, Modi and Amit Shah was able to run through, bulldoze all bills in Parliament. Recently also they had done it. Therefore, we would like to say to the people of Andhra Pradesh that Vijay Sai Reddy played a major role in surrendering the interest of Andhra Pradesh to Modi and Amit Shah in Delhi. Before Delhi, they surrendered all their MPs. 22 MPs were there in Rajya Sabha, 12 MPs were there. All MPs supports they had surrendered to Delhi Darbar because without any kind of support, without any kind of benefits for the state. What benefit they got it? My question is, for what benefit they had surrendered the interest of Andhra Pradesh? This is టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు పునరుద్ధరిస్తారని ఆయన సత్యమని నారా భువనేశ్వరి చెప్పారు. అన్నా క్యాంటీన్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిలిపివేసిన రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా క్యాంటీన్లను టీడీపీ శ్రేణులు స్వచ్ఛందంగా నడుపుతున్నారని తెలిపారు. మంగళగిరిలో 4వ క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా భోజనం వడ్డించారు. అన్నదానం మహాదానం అదే ఆయన మనసులో పెట్టుకుని నందమూరి తారక రామారావు గారు గుర్తింపు మీద అన్నా క్యాంటీన్ ఆయన మొదలు పెట్టారు. అట్లాంటిది 2019లో వేరే ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం వచ్చి అన్ని వాళ్ళు కొల్లగొట్టారు అన్నా క్యాంటీన్లన్నీ. అయినా కూడా ఇప్పుడు 140 క్యాంటీన్లు నడుస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బయట ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి వాళ్ళు స్పాన్సర్ చేసుకుని అన్నా క్యాంటీన్ ప్రజలకి భోజనం పెడుతున్నారు. ఆ దాతలందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఆ ఒక్క సంవత్సరంలో 7.25 మంది భోంచేశారు. అది ఉండుంటే ప్రజలకి చాలా అందుబాటులో ఉండేది. సో నేను కోరేది ఏంటంటే తప్పకుండా నేను చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఇది ప్రారంభిస్తారు. మంగళగిరిలో లోకేష్ గారు కానీ, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే అది కూడా ఆపారు. కానీ ఎవ్వరూ వెనక అడుగు వేయలేదు. వాళ్లే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సింపథైజర్స్ కానీ ఎవరు వెనక అడుగు వేయలేదు. అందరూ ధైర్యం చేసి ఈ అన్నా క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. అది మా తెలుగుదేశం బిడ్డల గొప్పతనం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థుల ఆత్మహత్య ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను ఆమె మంగళవారం పరిశీలించారు. పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేసి దోషులను త్వరగా గుర్తించాలని కోరారు. పాఠశాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన. 2 ఆడపిల్లలు 10వ తరగతి చదువుతున్నటువంటి ఆడబిడ్డలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం. 2, 3, 4 రోజులు అవుతున్నప్పటికి కూడా మరి పోలీసు వాళ్ళకి ఎటువంటి కారణాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పడం జరిగింది. మరి జరిగినటువంటి ఇష్యూ చాలా దారుణమైనది, హృదయ విదారకంగా ఉన్నది. 2 ఆడపిల్లలు ఒకటే రూమ్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం, మరి ఒక అనుమానాస్పద రీతిలో ఉన్నటువంటి సూసైడ్ లెటరు, ఇక్కడ చూస్తున్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉన్నాయి. మరి పోలీస్ వాళ్ళు తక్షణమే మంచిగా ఇన్వెస్టిగేషన్ తరోగా చేసి దోషులు ఎవరన్నది నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎక్స్టర్నల్గా బయట నుండి ఎవరో వచ్చారు అనేటటువంటి అనుమానాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. కాబట్టి యాజమాన్యం కూడా ఈ అంశంలో సంపూర్ణంగా పోలీసులకు సహకరించాలి. పోలీసు వాళ్ళు పారదర్శకంగా మరి ఇన్వెస్టిగేషన్ చేసి తక్షణమే రిజల్ట్ ఇవ్వాలి. ఇది మనం పేరెంట్స్గా కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రెషర్కి తట్టుకోలేక ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, ఈ పరిస్థితులకు కారణం ఏంటి, మన పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా, ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం తక్షణమే పాజిటివ్ చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జాగృతి పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రైవేట్ కళాశాలలో జరిగినటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన. 2 ఆడపిల్లలు 10వ తరగతి
అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఎదురుదాడికి దిగుతున్నారని తెలిపారు. పాలన కంటే బీఆర్ఎస్ నేతలను తిట్టేందుకే అధిక సమయం కేటాయిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ వాళ్ళుగానే డేట్లు పెట్టినారు. ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని, డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, రాగానే వడ్లకు బోనస్ ఇస్తామని, ఇవాళ ఏ విషయాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేకపోయినారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినారు. దాంతో ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో చేస్తామన్నవి కొన్నైతే, కొన్నిటికైతే ప్రత్యేకంగా డేట్లే పెట్టినారు. డిసెంబర్ నుంచే చేస్తాము అని స్పెసిఫిక్గా డేట్లు పెట్టినారు కనుక అక్కడ ఈరోజు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అందువల్ల మార్పు అనేటువంటిది ఇలా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏదైనా మార్పు అనేది వచ్చిందంటే 6 లక్షల మంది ఆటో కార్మికులను రోడ్డు మీదకి తెచ్చి నిన్నటి వరకు 20 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇలా మార్పు అంటే రైతాంగానికి తెలంగాణ పల్లెల్లో 24 గంటల కరెంటు కాదు, కేవలం 14-15 గంటల కరెంటే వస్తూ ఉంది. రోజుకు 4 సార్లు కరెంటు ట్రిప్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే కరెంటు విషయంలో మార్పు వచ్చింది ఈరోజు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజంగా ప్రజలకు జరిగిన మేలు కంటే కూడా ఇలా నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎంతసేపు ఒక బూతులు మాట్లాడుతూ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప న్యాయంగా ఒక పరిపాలన మీద దృష్టి పెట్టింది కానీ పాలన మీద ఆలోచించింది కానీ లేదు. అన్నీ మీరే చూస్తారు. అసెంబ్లీకి తప్పకుండా వస్తారు. ప్రజా జీవితంలో ఆయన ప్రజానాయకుడు, ఆయన ఒక ఉద్యమ నాయకుడు. ఆయన రానే రాదన్న తెలంగాణను 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఈ తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఆయన అన్ని రకాల కూడా ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్గా కొట్లాడేటువంటి నాయకుడు. రేపు రాబోయే రోజుల్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీఆర్ఎస్ కు పోరాటం కొత్త కాదు, తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్. కాంగ్రెస్ నిర్ణయంతో భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టల మీదకు కూడా పోలేని పరిస్థితి దాపురించిందని వ్యాఖ్య. జీడీ నెల్లూరులో రాకదిల్రా సభ హాజరైన చంద్రబాబు. వాలంటీర్లు ప్రజాసేవ చేస్తే అభ్యంతరం లేదని వెల్లడి. వైసీపీకి సేవ చేస్తే మాత్రం వదిలిపెట్టబోమని వార్నింగ్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. గత 57 నెలల్లో జరిగిన మంచిని ప్రస్తావిస్తూనే చంద్రబాబు తీరుపై విమర్శలు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశాలు జారీ. కొత్తగా 60 పోస్టులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం 563కు చేరిన గ్రూప్ 1 పోస్టుల సంఖ్య. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.